హాయ్ హలో నమస్తే, నేను మీ మనీ. నేను వచ్చేసాను సరికొత్త న్యూస్తో. ప్రస్తుతం లాస్ ఏంజల్స్ వాతావరణం చల్లగా ఉంది. ఉష్ణోగ్రతలు సుమారుగా 16 డిగ్రీలు ఉండగా రాబోయే రోజుల్లో అది 24 డిగ్రీల వరకు పెరగనుంది. కానీ వాతావరణం చల్లగా ఉన్నా అక్కడి రాజకీయ వాతావరణం మాత్రం చాలా వేడిగా ఉంది. ఈ మధ్యన అమెరికాలోని వలసదారులపై ఐసీఈ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హఠాత్తుగా దాడులు చేస్తున్నారు. జూన్ 6, 2025 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 100 మందికి పైగా వలసదారులను అరెస్టు చేశారు. వీటిని వ్యతిరేకిస్తూ ప్రజలు బహిరంగంగా నిరసనలు దిగుతున్నారు. ముఖ్యంగా లాస్ ఏంజల్స్ నగరంలోని ఫ్యాషన్ డిస్ట్రిక్ట్, హోమ్ డిపో, పారామౌంట్ వంటి ప్రాంతాల్లో ఈ నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. వీధులపై వేలాది మంది నిరసనకారులు చేరుతున్నారు. షాపింగ్ కార్డులు తీసి రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ బోర్డులు, పోలీసు వాహనాలపై దాడులు చేస్తున్నారు. కొంతమంది కార్లను దహనం చేశారు. ఈ పరిస్థితులను నియంత్రించేందుకు లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఫెడరల్ పోలీసులు బలప్రయోగానికి దిగుతున్నారు. ప్రశాంతంగా ప్రారంభమైన నిరసనలు కొన్ని చోట్ల ఉద్రిక్తకరమైన వాతావరణానికి దారితీశాయి. పోలీసులు స్టాన్ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు వాడారు. కొన్ని చోట్ల పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ప్రజలపై తీవ్రమైన చర్యలు తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలపై సుమారుగా 2000 మంది నేషనల్ గార్డ్ బలగాలు లాస్ ఏంజల్స్కి తరలించబడ్డాయి. ఈ చర్యలపై కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర అధికారులతో సంప్రదించకుండా ఈ విధంగా బలగాలు పంపడాన్ని మేము అంగీకరించడం లేదు అని అన్నారు. ప్రస్తుతం లాస్ ఏంజల్స్లో ఉన్న విదేశీయులు, ముఖ్యంగా మన భారతీయులు, తెలుగువారు శాంతంగా ఉండాలని, వారి వీసా పత్రాలు, ఐడెంటిటీ కార్డులు వెంట తెచ్చుకొని ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మరిన్ని వినాలి అనుకుంటే మీ మనీ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.